నమస్తే. మీ వారాహి ఛానల్‌కి స్వాగతం. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు టాపిక్ వైసీపీ పార్టీ మొన్న జరిగినటువంటి నీట్ ఏదైతే పేపర్ ఉందో దాని లీకేజ్ మీద ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఓకే, అది ఎంతో మంది యువత దారి మళ్ళింది అని చెప్పి, పేపర్ లీక్ అయిందని చెప్పి ధర్నాలు చేశారు, పెద్ద పెద్ద రాస్తారోకోలు చేశారు. అతను ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అక్కడతో ఆ సమస్య తీరిపోయింది. ఇంకా కొత్త విద్యాశాఖ మంత్రి వస్తాడు, అతను ఏం చేస్తాడు అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. దీంతో పాటు ఇన్ని రోజులు లేదు, 3 సంవత్సరాలు లేకుండా గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా, మెగా డిఎస్సి సంవత్సరానికి ప్రతి జనవరిలో డిఎస్సి తీస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా తీయలేదు ఇప్పటి వరకు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి అనేది ఆయన ఇవ్వలేదు. కానీ వచ్చిన సంవత్సరంలోనే డిఎస్సి ఇస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం డిఎస్సి తీసింది, ఫలితాలు కూడా ఇచ్చింది. అందులో ఎటువంటి అవకతవకలు లేవని ఐఏఎస్ ఆఫీసర్లతో సహా వివరణాత్మకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏ కోటాలో ఏ విధంగా ఇచ్చాము, ఏం జరిగింది అనేది క్లుప్తంగా వివరించి చెప్పారు. అందరూ ఏ డిఎస్సి విద్యార్థి కానీ, ఏ డిఎస్సి వాళ్ళు కానీ, ఉద్యోగం రాని సభ్యులు కానీ ఎవరో కూడా దాన్ని వ్యతిరేకించలేదు. ఏదో కొంతమంది 5-10 మందో వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చున్న వాళ్ళు మాత్రం వాళ్ళ గురించే క్లియర్ కట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు మొత్తం అందరూ కూర్చుని దానికి ఎందుకు రాలేదు, ఏంటి పరిస్థితి, దేనివల్ల వాళ్ళది ఆగిందని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళకి ఒక ఇండికేట్ అనేది ఇచ్చేశారు. అక్కడితో అయిపోయింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది డిఎస్సి పేపర్ లీక్ అయింది కదా, లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎప్పుడు రాజీనామా, మీరు డిఎస్సి ఇవ్వనందుకు, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు మీరు ఎందుకు రాజీనామా చేయలేకపోయారు ఆ రోజున? ఇదే మాట్లాడేటువంటి వైసీపీ రాజకీయ నాయకులు అడగండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి. మీరు చేయలేదు కదండి ఆ రోజున, మనం అడుగుతానికి ఇప్పుడు అనర్హులం, వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు, అధికారులతో సహా అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి వివరణ ఇచ్చేశారు, ఎటువంటి డిఎస్సిలో అవకతవకలు జరగలేదు అని క్లియర్ కట్గా ఉంది అని మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి రాజకీయ నాయకులు.